నమస్కారం. గుట్టెం కార్యక్రమానికి స్వాగతం. ఎవరైనా నిన్ను ఎగతాళి చేసినట్లయితే కలత చెందకు, వారికి కూడా ఆనందం చేకూరాలని భావించు. ఇక మన కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు డాక్టర్ ఇడుపుగంటి పద్మజ గారు మనతో ఉన్నారు. వారి ద్వారా చాలా విషయాలు చర్చిద్దాం. పద్మజ గారు నమస్కారం. నమస్కారం. మరి ఈ రోజు పుట్టిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వీరు ఏ రంగాల్లో రాణిస్తారు? వీళ్ళ లక్షణాల్లో ప్రధానమైన సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ రకమైన కార్యక్రమాన్నైనా నిర్వహించడానికన్నా సలహాలు ఇవ్వడంలో వీళ్ళు ముందుంటారు. అంటే నిర్వహణ సామర్థ్యం కన్నా సలహాపరంగా వీళ్ళకి చాలా చక్కటి ఆలోచనలు ఉంటాయి. మేధా సంపత్తి అధికంగా ఉంటుంది, చాలా లోతైన పరిజ్ఞానం ఉంటుంది. తర్వాత సృజనాత్మకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో చాలా మంది వీళ్ళకి నప్పే రంగాలుగా కూడా మనం చాలా మంది కవులుగా, పండితులుగా, గాయకులుగా, నటన ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో మనం తీసుకోవచ్చు. అయితే వీళ్ళ యొక్క బలాలని బలహీనతల్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ వ్యక్తుల యొక్క బలాల్లో అతి ప్రధానంగా ఏంటంటే ఊహాశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు అమోఘంగా ఉంటాయి, జ్ఞాపక శక్తి కూడా చాలా చక్కగా ఉంటుంది, అవతల మనుషులు చాలా చక్కగా వీళ్ళు అంచనా వేయగలుగుతారు. ఇవన్నీ వీళ్ళలో ఉండే ప్లస్ పాయింట్స్ గా మనం చెప్తాము. అలాగే సహనం, సహవాసం, తర్వాత నిజాయితీ, ఆదర్శం ఇవన్నీ కూడా వీళ్ళలో ప్లస్ పాయింట్స్. అయితే వీళ్ళ యొక్క బలహీనతలు కూడా ఏంటంటే కొంచెం తొందరపాటుతనం ఉండడము, దాంతోపాటు అనవసర జోక్యం రావడము, దీనివల్ల ఏమిటంటే బిడియము, చపల చిత్తం ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళలో యొక్క తక్కువ లక్షణాలుగా చెప్పొచ్చు, అంటే బలహీనతలుగా చెప్పొచ్చు. ఏ వ్యక్తి అయినా సరే తన బలహీనతల్ని రూపుమాపుకొని బలాలుగా మార్చుకున్నట్లయితే అన్ని విధాలా వాళ్ళ జీవితం ఇంకా ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ప్రధానంగా పాల ఉత్పత్తులు కానీ, సముద్రానికి సంబంధించిన ఉత్పత్తులు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయి. ఇవి కాకుండా భాషావేత్తలుగా వీళ్ళు రాణిస్తారు. అలాగే కవులుగా, గాయకులుగా, నటులుగా అన్ని రకాలుగాను వీళ్ళకి చాలా చక్కటి, అంటే ఊహకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటికి, తర్వాత కల్పనాత్మక శక్తి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన ఫీల్డ్స్ లోనూ, తర్వాత మంచి ఈ స్థైర్యం అనేది ఉంటుంది కాబట్టి మానసికంగా ఎక్కువ బలవంతులుగా కూడా కనబడుతూ ఉంటారు కాబట్టి మానసికంగా ఊహించుకొని చేసే వృత్తుల్లో కూడా వీళ్ళు చాలా చక్కగా. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు విజయ్ కుమార్. బర్త్ 5-10-1970. 5-10 సమయం రాత్రి 10:20. రాత్రి. అవునండి. ఎక్కడ జన్మించారండి? తెనాలి. నైట్ 10:20 నైట్ అండి. ఓకే అండి, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య కొంచెం ఆరోగ్య సమస్య వస్తుందండి. అదేమన్నా కొంచెం లాంగ్ టర్మ్ వచ్చే అవకాశం ఉన్నదా? ఇంకొక జనరల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా జాతకానికి తూర్పు పడదు అనుకోండి, అంటే ఇప్పుడు పడుకునే విషయానికి వస్తే తూర్పు వైపు ఫేస్ చేసి పడుకోకూడదా, తూర్పు వైపు తల పెట్టి పడుకోకూడదా? ఓకే అండి, మీ సందేహాన్ని నివృత్తి చేయడానికి పద్మజ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చక్కటి ప్రశ్న అడిగారైనా. ఇక రెండోది ఏంటంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, అంటే ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది అన్నది ఆయన ప్రధానమైన ప్రశ్న. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని మనం కనుక తీసుకున్నట్లయితే 2 రీజన్స్ వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ఆరోగ్య ఇబ్బందికి ప్రధానమైన కారణంగా తీసుకుంటే ఏలినాటి శని అనేది స్టార్ట్ అవడం అనేది ఒకటి. రెండోది నడుస్తున్నది కూడా శుక్ర మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి శుక్రుడు 6వ స్థానానికి అధిపతి, 6వ స్థానంలోనే ఉంటున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్యపరంగా చిన్న చితక సమస్యలు రావడం అనేది, అది కూడా ఎప్పుడైతే ఏలినాటి శని అనేది నడుస్తూ ఉంటుందో ఏలినాటి శనిలో ఆరోగ్యం బాగుండకపోవడం అన్న అంశం కన్నా అనారోగ్య భావనలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే అనారోగ్యం ఉంటుంది, ఉన్నదానికన్నా కూడా ఎక్కువ అది ఇంకా మన కాంప్లికేటెడ్ గా కంగారు ఇంకా ఎక్కువ ఇంకే దేనికన్నా దారితీస్తుందనే భయాలకు కూడా దారితీసే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా ఫేవరబుల్ గానే ఉంటుంది, అంత కాంప్లికేట్ అయితే ఉండదు. ఇక రెండోది ఏంటంటే, నాకు తూర్పు ముఖం వైపు అంటే పడకపోతే తూర్పు వైపు పడుకోకూడదా, తూర్పు చూడకూడదా, అంటే తల పెట్టి పడుకోకూడదా అన్నది. అది అలా ఏం లేదంటే తూర్పు చూస్తూ మీరు లేవచ్చు, తూర్పు తలపెట్టుకోవచ్చు, అది కాదు. తూర్పు పడదు అంటే మీనింగ్ ఏంటంటే, ఒకవేళ పడని వాళ్ళకి, అంటే మీ జాతకం ప్రకారం తూర్పు పడకపోవడం అనేది లేదండి మొదటి పాయింట్. తూర్పు మీకు పడుతుంది, మీకు పడంది ఏదైనా ఉందంటే వెస్ట్ పడదు. మీకు ఒక దిక్కు పడదు అన్నప్పుడు దాంట్లో మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీరు చూస్తూ లేకపోవడం కూడా చాలా వరకు మంచిదే, కానీ అన్నిటికంటే ప్రధానంగా ఒక దిక్కు పడదు అని ఇక్కడ చెప్తున్నప్పుడు మీకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తూర్పు పడదు అనుకోండి, తూర్పు పడని వాళ్ళు తూర్పు వైపు తిరిగి వాళ్ళ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు అంటే లెటర్లకి సైన్ చేయడం కానీ, ఇంపార్టెంట్ విషయాలు ఈ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన అత్యవసరమైన కార్యక్రమాలు ఏవి తూర్పు తిరిగి చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది అని చెప్పడం అనమాట.
అంతకుమించి ఇదేం లేదు. అయినప్పటికీ ప్రస్తుతం మీ యొక్క జాతక ప్రకారం నడుస్తున్నది ఏలినాటి శని అవ్వడం ఒకటి, రెండోది దాంతోపాటు శుక్రుడి యొక్క దశ మెయిన్ గా నడవడం ఒకటి. వీటి వల్ల మీరు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ అనారోగ్యమైన సంబంధం నుంచి కొంచెం దూరం కావచ్చు. అందులో ప్రధానంగా మీరు చేయవలసింది శనికి సంబంధించి ఏదైనా మీరు జపాలు హోమాలు లాంటివి చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ప్రతి శనివారం చేస్తే ఇంకా చాలా మంచిది. జపం మీ అంతా మీరే చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక రెండోది శుక్రదశ నడుస్తుంది. శుక్రుడు మీకు ఆరోగ్యాన్ని కూడా ఇబ్బందులు కలిగించే గ్రహంగా చెప్తున్నాం కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే బాగుంటుంది. అదంటే ఏం లేదు, ప్రతి శనివారం క్రమం తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు పఠించినట్లయితే బాగుంటుంది. దుర్గే స్మృత హరిసిభీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్థ చిత్త. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సత్య మేడం. ఓకే, నాకు తులారాశి చిత్త నక్షత్రం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/9/1982 మేడం. 19/9/82. అవును మేడం. టైం చెప్పండి. 1:10 మేడం. రాత్రి అండి. అవును మేడం. 19/20 వస్తుందా? అలాగంటే 19th నైట్ జన్మించారా? 18th నైటా? 8th నైట్. ఓకే, చెప్పండి మరి ఎక్కడ ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒకసారి జాతకాల చెప్తారు. స్పష్టంగా చెప్పండి. నా రాత్రి ఏంటి, నా జాతకాల చెప్తారు. ఓకే ఓకే, మీరు ముఖ్యంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలియజేస్తారు. ఈయన చెప్పడం మనకి అది తులారాశిలోకి వచ్చింది, చిత్త నక్షత్రం అని చెప్పడం జరిగింది. అయితే ఈయన ఇచ్చిన డీటెయిల్స్ కి దానికి అయితే కొంత వేరియేషన్ కనబడుతుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయనకి నడుస్తుంది ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు ఒక రకంగా మనుషులకి ఉద్వేగంగా ఉండడం అనేది, అంటే చేస్తున్న కార్యక్రమాల్లో ముందుకు ఎదుగుదలలో కానీ ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ ఒకలాంటి డెవలప్మెంట్ లో కొన్ని రకాలైన విభేదాలు కనబడతాయి. అంటే వాళ్ళు ఆశించినట్టుగా గ్రోత్ అనేది ఉండకపోవడం అనేది జరుగుతుంది. అయితే దాంతో పాటుగా ఈయన దాని ప్రకారం వచ్చిన లగ్నం ప్రకారం తీసుకుంటే లగ్నానికి ఏలినాటి శని అంత ఇబ్బంది కలిగించదు కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కానీ ఏలినాటి శని వెళ్ళిపోయేదాకా కూడా ఏదైనా జాయింట్ వ్యవహారాలు చేయకపోవడము, ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా చేయాల్సి వస్తే వీళ్ళు అంటే ఏదైనా ఖర్చులు ఇలాంటివి అవసరం అయితే వాళ్ళు పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ చేత పెట్టించే పరిస్థితి చేయడం లాంటివి అయితే చాలా చక్కగా ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఏ రకమైన ఇబ్బందులు కలిగించదు. ముఖ్యంగా ఏలినాటి శని నడిచేటప్పుడు ఎవరికైనా సరే ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నప్పుడు భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా దాంట్లో స్థిరమైన తత్వం కనుక లేనప్పుడు పాటించవలసిన ప్రత్యేకమైన నియమాలు ఏంటంటే, ఈయన జాతక ప్రకారం ప్రతి గురువారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన అనేది చేస్తే చాలా చక్కగా ఉంటుంది, మొట్టమొదటిది. తర్వాత దాంతో పాటుగా శనివారం దేవాలయ సందర్శన కూడా వీలైతే అప్పుడు చేయొచ్చు. శనికి సంబంధించిన పరిహారాలు అంటే శనికి సంబంధించిన రుద్ర నమ్మక త్రిశతీ నామావళి అనేది పఠిస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ అది వీలు లేకపోతే మీకు సంబంధించి ఏమన్నా శని స్తోత్రాలు వీలుగా ఉంటే అవి పట్టిస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ చేసిన మీదట రాగల సమయంలో అంటే నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అంటే ఏ రకమైన ప్రతిబంధకాలు ఉన్నా వాటిని ఈ రకంగా ఓవర్కమ్ చేయొచ్చు. క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అవసరం. ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈశాన్యానికి కొంచెం దూరంగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్ మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నా పేరు పార్వతీ దేవండి. నమస్తే అండి. నమస్తే అండి. మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా బ్రదర్ గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మరి 8/8 ఓకే 1987 ఓకే సాయంత్రం 4:50 4:50 ఓకే అమ్మా. మరి తను ఎక్కడ జన్మించారు? కాకినాడలో జన్మించాడండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువు అయిపోయింది, ప్రెసెంట్ ఖాళీగా ఉన్నదండి. జాబ్ చేస్తాడా, ఎప్పుడు వస్తుంది, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం గురించి అండి. ఓకే అమ్మా, ఎప్పుడు స్థిరపడతాడు ఏంటి అని. ఓకే, తప్పకుండా మీ అన్నయ్య భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారు. బాగుంది. అంటే వృత్తిపరమైన స్థిరత్వం వాళ్ళు ప్రస్తుతం కోరుకుంటున్నది.
మెయిన్ గా అదే. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి బట్టి అది ఎంతవరకు అనుకూలతున్నది కూడా మనం గమనించుకోవాలి. అయితే ఇతని జాతకం ప్రకారం ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి సో అంటే అది లాభంగానూ కనబట్టలేదు, నష్టంగానూ కనబట్టలేదు, న్యూట్రలైజ్ గా ఉంది. అయితే న్యూట్రలైజ్ గా ఉన్నదాన్ని పాజిటివ్ గా మార్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఆయన నడుస్తున్న ప్రధానమైన దశ రాహు మహాదశలో శని అంతర్దశ నడుస్తుంది. రాహు దశ ఈ జాతకానికి పెద్ద యోగించే అవకాశం అనేది కూడా తక్కువే. అయినప్పటికీ ఇప్పుడు దాకా ఎలా ఉందో అంతకంటే బెటర్ గా ఉండడానికి మనం చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే బెటర్ జాబ్ రావడానికి అయితే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. అది కూడా రాగల 2.5 నెలల తర్వాత నుంచి మంచి జాబ్ లోకి వెళ్లే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. అప్పటిదాకా ప్రస్తుతం ఏం చేస్తున్నారో అందులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే జాబ్ లోనైనా సరే నిలకడగా ఉండడానికి, దాంట్లో చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చేయడానికి, మళ్ళీ మారకుండా ఒక రకమైన గ్రోత్ ఉండడానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. అందులో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేస్తే బాగుంటుంది. అలాగే బుధవారం దేవాలయ సందర్శనతో పాటు ఈయనకి ఉత్తరం అనేది అంత ఫేవరబుల్ కాదు. ఎవరికైనా సరే ఏ ద్వారం అయితే అననుకూలంగా ఉంటుందో దాంట్లోనే ఉండడం కానీ, దానికి సంబంధించిన దాంట్లోనే కొనుక్కోవడం ఇలాంటివి ఏం చేసినా లేకపోతే అద్దెకుంటున్నా కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ఇంకెలాగో మార్చుకోలేని పరిస్థితి లేనప్పుడు, సొంత లేనప్పుడు కనీసం అట్లీస్ట్ ఉత్తరం వైపు కాకుండా వీళ్ళంత వరకు ఈస్ట్ గానీ వెస్ట్ గానీ తిరిగి వర్క్స్ చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రెండోది, మంచి జాబ్ రావడానికి శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని రోజు కనీసం గంటసేపు పఠించినట్లయితే తప్పనిసరిగా మంచి జాబ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా ఈయన యొక్క లక్షణాల్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం తీసుకున్నా లేకపోతే ఆయన యొక్క పరిస్థితి తీసుకున్నా కూడా ఎక్కువ డిప్రెషన్ లో వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి డిప్రెషన్ కి గురపడాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా ఫేవరబుల్ గా ఉంటుంది. 2.5 నెలలు ఓపి పడితే బాగుంటుంది. ఈ లోపల కూడా అన్ని విధాలా బాగుండాలి. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించుకోవడం అనేది చాలా చాలా అవసరం. అది కనుక చేసినట్లయితే డిప్రెషన్ నుంచి ఫస్ట్ బయటికి రావడం, తన మీద తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండడం అనేది అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నా పేరు దినేష్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. 28 మార్చ్ 1987 అండి. మరొకసారి రిపీట్ చేయండి. 28 మార్చ్ 1987. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ 1:35 PM. 1:35 PM. ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ అండి. ఓకే, ఈవినింగ్. చెప్పండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ కోసం 1.5 year ట్రై చేస్తున్నాను, జాబ్ రాలేదు. ఓకే, కేవలం జాబ్ గురించి తెలుసుకోవాలి. పెట్టుకోవచ్చా లేదా అని కనుక్కున్నామని చెప్పాను. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తానండి. జాబ్ పరంగా ఇబ్బందులు అనేవి ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 2009 సెప్టెంబర్ నుంచి ప్రస్తుతం మొన్న నవంబర్ దాకా తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాప్ లో తీసుకున్నా, ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నా, ఈయనకి నడుస్తున్న దానివల్ల ఎలా ఉంటుందంటే వృత్తిపరంగా అభివృద్ధి అనేది కుంటుపడడం అనేది, ఎంత ట్రై చేస్తున్నా తన యొక్క వైపు నుంచి ఎంత ట్రయల్స్ వేసినా కూడా అది అంతగా ముందుకు వెళ్ళకపోవడం, లేకపోతే చాలా జాబులు వచ్చినా అవి తన యొక్క ఆసక్తికి తగినంతగా లేకపోవడమో, లేకపోతే ఎక్కడో ఏదో దాంట్లో రాజీ పడాల్సిన పరిస్థితి రావడమో, లేకపోతే నోటి దాకా వచ్చిన జాబ్స్ పోస్ట్ పోనే ఆగడమో, ఇలాంటి టైం అయితే ప్రస్తుతమే నడుస్తుంది. అయినప్పటికీ కూడా మీకు అన్ని విధాలా బాగుండడానికి ఎంత లేదన్నా ఇక్కడి నుంచి దాదాపు 1.5 month ఆగితే అన్ని విధాలా బాగుంటుంది. తప్పనిసరిగా మంచి జాబ్ మీకు ఉండండి, అందులో ఏం భయపడక్కర్లా. ఎందుకంటే నడుస్తున్న టైం కూడా మీకు సినిమా దశ నడుస్తుంది, దాంట్లో కూడా మీకు సూర్యుడి అంతర్దశ నడుస్తుంది. కాబట్టి సూర్యుడు మీ జాతకానికి యోగకారకుడు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు రాగల 1.5 month తర్వాత నుంచి మీకు జాబ్ పరంగా అన్ని విధాలా బాగుంటుంది. కానీ చిన్న చిన్న పరిహారాలు ప్రతి వ్యక్తి పాటించాలి. మీరు కూడా అలా పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో మీరు పాటించవలసినది ఏంటంటే క్రమం తప్పకుండా మీరు ఆదివారం దేవాలయ సందర్శన చేయడం అనేది, తర్వాత మీరు ఆదిత్య హృదయం పఠించడం అనేది, ఇవి ప్రస్తుతం మీరు చేసినట్లయితే బాగుంటుంది. ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మీకు అన్ని విధాలుగా ఈస్ట్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉత్తరంని ఎక్కువ ప్రిఫర్ చేయకండి, అది కొంత ఇబ్బందులు కలిగిస్తుంది. ఉత్తరం కాకుండా ఏ డైరెక్షన్ అయినా కూడా ఫేవరబుల్ గానే ఉంటుంది. మీరు ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మంచి జాబ్ ఆఫ్టర్ 1.5 month మీకు వస్తుందండి. పద్మజ గారు, మన కార్యక్రమానికి వచ్చిన ఉత్తరం చూద్దాము. జనార్దన్ రావు గారు రాస్తున్నారు. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/1/1969. సమయం 3:15 మధ్యాహ్నం. తను జగ్గేపేటలో కృష్ణా జిల్లాలో జన్మించినట్టుగా రాశారు. తన సమస్య ఏంటంటే 2010 నుంచి 2012 ఫిబ్రవరి వరకు మెడికల్ షాప్ వ్యాపారం చేసినాను. నష్టం రావడంలో దానిని తీసేసినాను. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించిన వ్యాపారం కమిషన్ బేస్ గా చేయాలని అనుకుంటున్నాను. ఈ వ్యాపారం నా పేరున అనుకూలంగా ఉన్నదా లేదా తెలపగలరు? లేక వేరొక వ్యాపారం ఏదైనా నాకు అనుకూలంగా ఉందా అని అడుగుతున్నారండి. ముఖ్యంగా తన వ్యాపారం గురించి అడుగుతున్నారు.
బాగుంది. అయితే వ్యాపార సంబంధంగా ఆయన ఆల్రెడీ 2-3 రకాలు మారడం జరగడము, తర్వాత ఇక ముందు ఏదైనా ఇదే కంప్లీట్ గా చేసుకోవచ్చా, కొత్తది పెట్టుకోవచ్చు అన్నది ఆయన ప్రధానమైన సమస్య. అయితే అలా జరగడానికి కూడా కారణాలు ఏంటన్నది మనం ఫస్ట్ అన్వేషించాలంటే, దాంట్లో కారణం ఏంటంటే దాదాపుగా ఇప్పుడు నడిచిన సమయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అంత గొప్ప మంచి టైం అయితే ఆయనకి నడవలేదు. అది కూడా ఏంటంటే 2010 నుంచి 2013 దాకా నడుస్తున్న సమయాన్ని, నడిచిన సమయాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే అది అంత ఆశాజనకమైన సమయం అయితే నడవలేదు. దానివల్ల ఏదన్నా పెట్టుకున్నా కూడా ప్రతిబంధకంగా ఉండడము, దాంట్లో ముందుకు వెళ్ళలేకపోవడము, మళ్ళీ మళ్ళీ మార్చుకున్నా హ్యాపీగా లేకపోవడం లాంటివి అయితే జరుగుతాయి. అయినప్పటికీ ఏం టెన్షన్ పడకర్లా, ప్రస్తుతం వచ్చిన సమయం అయితే ఫేవరబుల్ గా ఉంది కాబట్టి వచ్చినా కూడా మీరు 2013 దాదాపుగా సెప్టెంబర్ దాకా ప్రస్తుతం ఉన్న దాంట్లోనే కంటిన్యూ చేస్తూ 2013 సెప్టెంబర్ దాటిన తర్వాత మీరు ఏదైనా కొత్తది పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేపర్ కి సంబంధించింది అంటున్నారు, అది మీకు చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి 2013 సెప్టెంబర్ దాటాక. ఈ లోపల ఎలా ఉంటుందంటే, అంటే ఏదో వస్తుంది వెళ్తుంది అన్న విషయమే తప్ప ఇక ముందు నడిచే సమయం బట్టి చూసుకున్నట్లయితే అంత ప్రమాదకరంగా అయితే ఉండదు. ఆల్రెడీ పాజిటివ్ టైం స్టార్ట్ అయింది. ఇంతవరకు సఫర్ అయినంతగా మాత్రం ఇక ముందు మాత్రం మీకు ఉండదు. అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది. కానీ అన్ని విధాలా బాగుండడానికి, మీరు తీసుకున్న వృత్తిలో ఇంకా రాణించడానికి 2013 సెప్టెంబర్ దాటితే తప్ప ఆశించిన గ్రోత్ ఉండదు. అయితే ఇది ఒక పద్ధతి. ఇక రెండోది, మీరు తీసుకున్న అది ఆ షాపు కానీ లేకపోతే మీరు ఉండే ఇల్లు కానీ ఈశాన్యంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈశాన్యంలో ప్రాబ్లం ఉండటం అంటే ఏంటి? ఈశాన్యం డైరెక్ట్ ఎంట్రన్స్ కావచ్చు, ఈశాన్యంలో కట్ ఉండొచ్చు, క్రాస్ ఉండొచ్చు, అయితే మీరు ఉండే ఆ ఈశాన్యపు షాపుకో ఇంటికో వీసులో ఇవి ఏమన్నా కూడా ఈశాన్యపరమైన ఇబ్బంది అంటాము. ఈశాన్యపరమైన ఇబ్బంది ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే అది ఇబ్బంది అని చెప్తున్నామో వాళ్ళకి ఆర్థిక పరమైన ఎదుగుదలలో కానీ, వృత్తికి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ లో కానీ కొన్ని రకాలైన చిరాకులు కలుగుతాయి. కాబట్టి మీ దాని ప్రకారం కూడా అదే సమయం నడిచింది కాబట్టి మీరు ఏమైనా అలాంటి చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుంటే బాగుంటుంది. అయినా సరి చేసుకోలేమో, ఇది మేము సొంతంగా మేము అందులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే అట్లీస్ట్ ఈశాన్యం వైపు కాకుండా డైరెక్ట్ ఈస్ట్కో వెస్ట్కో తిరిగి మీ యొక్క ఆఫీస్ వర్క్స్ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్ మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. నా పేరు ఇందిరారామ, స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉంటాం. నాకు 1 year నుంచి జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉండి బాధపడుతున్నాను. ఆర్థోజన్ అడ్వర్టైజ్మెంట్ చూసి April 14th ఈ మెడిసిన్ మొదలు పెట్టాం. 3rd డేకి నాకు రిలీఫ్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ నాకు బాగానే అనిపించింది. 6 రకాల నొప్పులకు నిరంతర నివారణ ఆర్థోజన్. Bring back to life. నటికైనా నటుడికైనా గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు కోసం తహతహ చలనచిత్ర రంగంలో అధికంగా ఉంటుంది. ఆంధ్ర ఆస్కార్లా భావించే నంది పురస్కార నటీమణుల చిత్ర విశేషాలతో నందివర్ధనాలు తప్పక చూడండి. ప్రతి శనివారం మధ్యాహ్నం 2:30 గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను మా అన్నయ్య గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే అండి, మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది November 7, 1988 అండి. November 7, 88. 1988. టైం చెప్పండి. హలో, టైం చెప్పండి. తను ఏజ్ ఏ టైంలో జన్మించారు? ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంలో పుట్టాను. ఆఫ్టర్నూన్ 12:30. ఓకే అండి, మరి ఎక్కడ జన్మించారు? అంబాజీపేటలో అండి. ఓకే, ఏ జిల్లా అండి ఇది? ఈస్ట్ గోదావరి. ఓకే ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే కొంచెం ఫ్యూచర్ బాగుండట్లేదండి. ఏం పని చేసినా కలిసి రావట్లేదు. ఓకే, అంటే చదువులో కూడా అంతగా రాణించట్లేదండి. ఏం చదివినా మధ్యలో డిస్కంటిన్యూ అయిపోతుంది. ఓకే, అది ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తే. ఓకే అండి, తప్పకుండా మీ అన్నయ్య ఫ్యూచర్ గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారండి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా బాబు, అతను ఈ ప్రస్తుతం నడుస్తున్న సమయం ఒకటి, రెండోది గోచార రీత్యా ఒకటి, రెండు కూడా పెద్ద సపోర్టివ్ గా లేవు. దానివల్ల కూడా ఎప్పుడైతే ఏలినాటి సెల్ అనేది అతనికి నడుస్తుంది, దానివల్ల ఎలా ఉంటుందంటే
తప్పనిసరిగా ఎంత కష్టపడ్డా కష్టాలకు సంబంధించిన ప్రతిఫలం రాకపోవడము, ఇంకా కృషిశీలత పెంచాలి, సరిపోతుంది. ఇంకా ఇంకా గట్టిగా కృషి చేస్తే తప్ప ఆయన అనుకున్నట్టుగా అందులో సక్సెస్ అనేది ఉండదు. మొదటి విషయం అది. ఇక రెండోది, నడుస్తున్నారు కూడా బాధక దశ. ఇది దాదాపు ఇంకొక 6 నెలల పాటు ఉంది. కాబట్టి ఈ స్పాన్ అంతా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి నడుస్తుంది. ఇంకా ఇప్పుడు దాకా ఇంకొక 5-6 నెలలు మినిమం ఉంటుంది. కాబట్టి ఈ స్పాన్ లో ఎలా ఉంటుందంటే కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడము, ఒకే దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ఉండలేకపోవడము, ఎదుగుదలకు ఏదో రకమైన ఆటంకాలు రావడము, దానివల్ల కృషిశీలత దెబ్బతిండము, ఇవన్నీ కూడా వరుసగా 1 by 1 జరగడము, చివరి తన మీద తనకి నమ్మకం అనేది తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంది. దానితోడు ఇంకొకటి ఏంటి, రాహు దశ కూడా నడుస్తుంది. రాహు దశలో కూడా మీకు దశ ఎండింగ్ పీరియడ్, అది రాహులో లాస్ట్ అది నడుస్తుంది. వీటన్నిటి వల్ల ఎలా ఉంటుందంటే వ్యక్తికి తన మీద తనకి నమ్మకాలు తగ్గిపోయే పరిస్థితి, ధైర్యం సన్నగిలిపోవడము, చేస్తున్న దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఒకే దాంట్లో ఫిక్స్డ్ గా ఉండే పరిస్థితి రాకపోవడము, ఇంకా ఏదో ఏదో తెలియని ఆందోళన లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితి వల్ల అలా ఉంది తప్ప బేసికల్ గా అతని యొక్క లక్షణాల్లో చాలా తెలివైన వాడు, ఏదైనా సరే పట్టుకుంటే ఏదైనా గట్టిగా చేయగల సమర్థత ఉన్నా, గ్రహస్థితి ఎప్పుడైతే సపోర్ట్ ఇవ్వదో వ్యక్తికి, ఎంత తెలివైన వాళ్ళకైనా తెలియని అగమ్య గోచరంగా ఉంటుంది. ప్రస్తుతం అతనికి నడుస్తుండదే, ఏం టెన్షన్ పడక్కర్లా, తప్పనిసరిగా అతనికి బాగుంటుంది. ఫ్యూ మంత్స్ ఉపయోగపడితే అన్ని విధాలా బాగున్నప్పటికీ పరిహారాలు పాటించడం అనేది మీరు ఇప్పటి నుంచే చేయండి. మొట్టమొదటి ఏం చేస్తారంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, ఒకవేళ అది అవకాశం కనుక లేకపోతే నవగ్రహ దేవాలయానికి కింద వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణ చేయడం, కనీసం ఒక 7 వారాలు వెళ్ళడం అనేది చేయాలి మొట్టమొదట. తర్వాత అతను ఉండే ఇంటికి కానీ అతను ఉండే రూమ్ కానీ దక్షిణంగా ఏమైనా ఇబ్బంది ఉందా, దక్షిణంగా ఏదైనా ఉండకూడని అడ్లు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయన్నది ఒకసారి చూసుకోండి. నెంబర్ 2 అది. ఇక దాంతో పాటుగా చేతికి ఏమైనా పగడం లాంటిది ఉందా, పగడం లాంటిది కనుక ఇతను చేతుకున్నా కూడా చాలా రకాలైన ఇబ్బందులు, ఎదుగుదలలో లోపాలు ఉంటాయి. బహుశా అది ఉంటే మాత్రం తీసేయండి. ఇతనికి ఏ రకమైన స్టోన్ అవసరం లేదు. ఈ చిన్ని పరిహారాలు పాటించినట్లయితే అతనికి కాలం గాని, శ్రమ గాని, ధనం గాని ఏది వేస్ట్ కాకుండా ఉండడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఒక గంట సేపు పఠించినట్లయితే అన్ని విధాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఆఫ్టర్ 5 months అతనికి మంచి టైం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఇవి చేసుకుంటే ఈ లోపలే కూడా ఫర్గా ఉంటుంది. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాలర్ మాట్లాడదాం. హలో హలో మేడం. హలో మేడం, నాది 8/12/1992 మేడం. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఈ క్వార్టర్లెస్ 12 మేడం, మంగళవారం పుట్టాను మేడం. మధ్యాహ్నం అండి, 12 అంటే ఎస్ మేడం, మధ్యాహ్నం. ఓకే అమ్మా, మరి ఎక్కడ జన్మించారు, ఏ విషయం జాబ్ తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి మేడం. ఆల్రెడీ మ్యారేజ్ అయింది మేడం నాకు, మరి కొంచెం ప్రాబ్లమ్స్ గా ఉంది మేడం అది. వైవాహిక జీవితంలో సమస్యలు అంటున్నారా? ఎస్ మేడం, మొన్న అయింది మేడం. ఓకే అది కాకుండా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మేడం. ఓకే అమ్మా. జాబ్ గురించి కూడా కొంచెం. ఓకే, జాబ్ గురించి అలాగే వివాహంలో సమస్యలు ఉన్నాయి, తప్పకుండా తెలియజేస్తానండి. ఎస్ మేడం. ముందర వివాహానికి సంబంధించిన అనుకూలత అనేది పరిశీలనకు తీసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం తనకి నడుస్తున్న గ్రహస్థితి 2 కూడా బాగానే ఉన్నాయి. అంటే గోచారం బాగానే ఉంది, తర్వాత మెయిన్ దశలు బాగానే ఉన్నాయి. కాబట్టి అయితే పడక్కర్లేదమ్మా. తప్పనిసరి అంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను, వివాహానికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించి కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా డిఫరెన్సెస్ లాంటివి ఏదైనా ఉంటే అది ఇద్దరు జాతకాల మీద ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకరి దాన్ని బట్టే ఒకవేళ మామూలుగా ఉన్న రెండవ దానికి ఏదైనా అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు, ఏలినాటి శనులు, లేకపోతే నడుస్తున్న గ్రహం సపోర్ట్ ఇవ్వకపోయినా, రాహు దశలు నడుస్తున్న ఆ గ్రహం ఆ యొక్క జాతకానికి శుభం కాకపోయినా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కానీ ప్రస్తుతం ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఏంటంటే అన్ని ఫేవరబుల్ గానే కనబడుతున్నప్పటికీ కూడా రెండో వాళ్ళ జాతకం ప్రకారం తీసుకున్నట్లయితే ఏదైనా గ్రహస్థితి యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడము, ఫ్యామిలీలో ఒకళ్ళ మాట ఒకళ్ళకి పుస్తకపోవడము, ఒకళ్ళొకళ్ళు అపార్థాలు చేసుకోవడం అలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయంలో మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఒకటి ముఖ్యంగా క్రమం తప్పకుండా అమ్మవారి దేవాలయానికి శుక్రవారం వెళ్ళండి. ఒకటి జాతక ప్రకారం మీ దాంట్లో లోపల లేకపోయినప్పటికీ కూడా, అంటే నడుస్తున్న గ్రహస్థితి వల్ల అననుకూలత లేకపోయినా వాస్తు ప్రకారం ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, ఎందుకంటే మనిషి మీద 50% జ్యోతిషం 50% వాస్తు ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏమన్నా మీరు ఉండే ఇంటికి, అంటే మీరు వెళ్ళిన ఇంటికి కానీ లేకపోతే ఏదైనా ఎక్కడైనా సరే ఆగ్నేయ దోషం ఉందేమో ఒకసారి చూసుకున్నామా. ఆగ్నేయ దోషం ఉన్నా కూడా మీ జాతకం బాగున్నా వాస్తు ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు అనేవి, ఒకళ్ళ మాట ఒకళ్ళకి పొసక్కపోవడం అనేది, ఒకళ్ళు చెప్పింది ఒకరికి వేరే రకంగా తోచడం అనేది, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది కనుక ఒకవేళ ఏమైనా తేడాగా ఉంటే మీరు దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. మీకు పడని దిక్కుగా దాన్ని చెప్తాము, అది చూసుకోండి. ఇక వృత్తిపరంగా ఎలా ఉంటుంది, ఇక ఫ్యూచర్ లో వృత్తి చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. దానికైతే చాలా లాంగ్ టైం ఉంది. అంత తొందరగా ఇప్పట్లో అయితే దానికి అవకాశాలు కనబడటం లేదు. కాబట్టి మంచి జాబ్ రావడానికైనా, ఫ్యామిలీ లైఫ్ బాగుండడానికైనా మీరు వైపు నుంచి పాటించవలసిన పరిష్కారాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏదైనా మీ చేతిలో డైమండ్ అండ్ స్టోన్స్ ఏమైనా ఉంటే
తీసేయడం చాలా మంచిది. ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే మంచిది. అలాగే దాంతో పాటుగా మీరు క్రమం తప్పకుండా అమ్మవారి అష్టోత్తరాలు లాంటివి పఠించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. తప్పనిసరిగా ఇంతవరకు ఉన్నదానికి ఇక ముందు ఉండేదానికి ఆ చేంజ్ మీకు కనబడుతుంది. పద్మజ గారు, ఇక చివరి కళతో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం, నా పేరు సంతోష్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/4/1990 మేడం. టైం చెప్పండి. మార్నింగ్ 6 మేడం. మార్నింగ్ 6 o'clock. ఎక్కడ జన్మించారండి? కరీంనగర్ మేడం. కరీంనగర్ లో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం అది డిగ్రీ కంప్లీట్ అయింది, అయిపోయింది మేడం. ఓకే జాబ్ గురించి మేడం. ఓకే, జాబ్ ప్రయత్నాల్లో ఉన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? మళ్ళీ మాకు కాన్సన్ట్రేషన్ 10 years సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు మేడం. అందుగురించి ఓకే ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తానండి. అయితే ప్రస్తుతం వృత్తిపరమైన దానికోసం చూస్తున్నారు ఈయన. దానికి రాకుండా ఆటంకపరిచే అవకాశాలు ఎక్కడున్నాయంటే దాదాపుగా 2009 నుంచి 12 దాకా నడుస్తున్న సమయం అంతా కూడా శని అంతర్దశ అనేది నడుస్తుంది. ఈ జాతకానికి శని బాధకుడు కాబట్టి అంతర్దశ రీత్యా రావాల్సిన ఫలితం రాకపోవడము, అంటే పడుతున్న కృషికి తగినంత ప్రతిఫలం రాని సమయం ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో వ్యక్తి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా అధికంగా చేయాలి అని ఒకటి. రెండోది కొన్ని పరిహారాలు పాటించాలి అని చెప్పి సూచనగా చెప్తాము. అందులో ప్రధానంగా మీరు పాటించవలసిన రెమెడీస్ ఏంటంటే క్రమం తప్పకుండా శనివారం జీవితకాలం వెళ్ళినా పర్వాలేదు, ముఖ్యంగా అయితే 19 వారాలు శనివారం దేవాలయానికి వెళ్ళాలి. అది కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహాల చుట్టూ తిరగడం అనేది కనీసం 1 సార్లు వెళ్ళిన ప్రతిసారి చేయడం అనేది మొదటి రెమెడీ. అలాగే ఒకవేళ మీరుండే ఇంటికి ఏమన్నా వెస్ట్ రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లం ఉందా? వెస్ట్ రిలేటెడ్ గా ప్రాబ్లం అంటే వెస్ట్ లో మీరు ఉండొచ్చు, ఎంట్రన్స్ అయి ఉండొచ్చు, ఎక్స్టెన్షన్ అయి ఉండొచ్చు, వెస్ట్ లో ఏదైనా వీసులు ఉండొచ్చు, వెస్ట్ లో అనుకోకుండా ఏమైనా డౌన్ ఏదన్నా వెస్ట్ రిలేటెడ్ గా ఉండే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ జాతకానికి అంత ఫేవరబుల్ కాదు. అదొకటి గమనించుకుంటూ చూసుకోండి. వెస్ట్ తో పాటుగా ఇంకా 2 డైరెక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి. అందులో ఒకటి ఏంటంటే ఆగ్నేయం ఒకటి కనబడుతుంది, దక్షిణం కూడా కనబడుతుంది. సో మీరు ఉండే ఇంటికి వీటి గుమ్మాలు కానీ ఏదైనా ఉంటే మార్చలేకపోతే వదిలేయండి. అట్లీస్ట్ మీరు డైరెక్ట్ ఈస్ట్ ప్రిఫర్ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. రెండో రెమెడీ అది. చేతికి ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ఏమైనా గోమేధికం లాంటివి, నవరత్నాలు లాంటివి ఏమన్నా అనుకుంటున్నట్లయితే అవి కూడా పెట్టుకోకండి. ఎందుకంటే గోమేధిక ప్రస్తుతం నడుస్తున్నది కూడా రాహు దశ కాబట్టి కొంత డిప్రెసివ్ థింకింగ్, చేస్తున్న ప్రయత్నాల్లో అనుకోకుండా అనవసరమైన వృధా తిరుగుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాని రాహుతో పాటుగా మీకు మళ్ళీ శని అంతర్దశ కూడా నడుస్తుంది కాబట్టి ఈ 2 ప్లానెట్స్ మీ జాతకానికి సపోర్ట్ ఇవ్వలేని ప్లానెట్స్ కాబట్టి దానివల్ల మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు రాగల 3 నెలల పాటు గట్టిగా కొన్ని పరిహారాలు పాటించినట్లయితే ఇంతకంటే బెటర్ గా మీకు ఆ తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు, సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్